నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పరిచయమే అక్కర్లేదు, కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి, హెల్త్ వీడియోస్. ఎంతో మందికి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. ప్రకృతి వనం ప్రసాద్ గారు. వారితో మాట్లాడి ఈరోజు ఎన్నో మంచి హెల్త్ టిప్స్ని తెలుసుకుందాం. నమస్తే అండి. సో చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో కూడా చాలా పెద్ద సమస్య అది. ఎక్కువగా తాగడం వల్ల లివర్ చెడిపోయింది, మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యారు అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో న్యాచురల్గా క్యూర్ చేసుకోవడానికి, ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి ఏం చేస్తే మంచిది అంటారు? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నాకు నవ్వు వస్తుంది. ఒక ఆప్షన్ వచ్చి వాడు ఇంట్లో సమస్యలు చాలా సృష్టించాడు అనుకుందాము. వాడు బాగా ఇంకా తాగిపిచ్చి వాడు బిన్న చచ్చిపోయాడు కదా, చంపేయమంటారా? అంతే కదా. ఇప్పుడు వాడితో పాటు మొత్తం ఫ్యామిలీ కుంగిపోయి నష్టాలకు పోయి వీధిని పడి అలా చేయలేరు కదా సార్ ఫ్యామిలీ మెంబర్ని. అదే అది 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 ఫస్ట్ ఆప్షన్ అనుకో. ఇంకా ఆప్షన్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్ని చెప్తా. ఓకే, చాలా మంది నువ్వు సస్తే బాగుంటురా స్వామి, ఈ కుటుంబంతో ఏగలేకుండా ఉండని పాపం మహిళలు చాలా మంది బాధపడతా ఉంటారు. చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా, హాఫ్ కోరుకుంటారా, 75% నాకు తెలీదు. అర్థమైనా? సరే, అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. అది ఆప్షన్ ఏ. బయటికి రాలేనంత సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి తాగుడు అనేది చాలా చాలా భయంకరమైన ప్రాబ్లం. సో తాగుడు నుంచి బయటపడేదానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే, వాళ్ళని పబ్లిక్లో సోషల్ ఫంక్షన్స్ అన్నిటికీ పిలుచుకోవాలి. ఫస్ట్ మనం అవాయిడ్ చేస్తాం కదా, నువ్వు తాగుతా వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేస్తాం. ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్లకి వాడికి గౌరవం వచ్చేట్టుగా చేయాలి. అప్పుడు వాడు ఫస్ట్ వాడికి విత్తనం పడుతుంది. అరే తాగిపోతే మా ఫ్యామిలీకి, మా పిల్లలకి, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకన్నిటికీ నా భార్యకి గౌరవం ఉండదు అనే సోషల్గా వానికి ఒక ఫీలింగ్ వస్తుంది. సోషల్ బైకాట్ చేయకూడదు. సో వాడు ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆ బ్యాచ్, దాని నుంచి పక్కన వచ్చి రైట్ ఫ్రెండ్స్ వాడిని సోషల్ ఫంక్షన్స్కి, సోషల్ గ్యాదరింగ్స్కి, గుళ్ళకు, గోపురాలకి, ఓల్డేజ్ హోమ్లో ఏదన్నా సర్వీస్ చేసేదానికి, ఎవరన్నా ఫ్రీ భోజనాలు పెడతా ఉంటే అడిగి సర్వీస్ చేసేదానికి అట్టదాన్ని ఉపయోగిస్తే ఫస్ట్ సిమ్టమ్ అది ప్లస్ పాయింట్. రెండోది, పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో. అది మంచి హ్యాపీ హార్మోన్. సో హ్యాపీగా ఉండేవాడు తాగేది ఎందుకులే అనే ఆలోచన, కోపం ఎందుకులే అనే ఆలోచన, అనవసరంగా మనకి ఇది వద్దులేని ఆలోచనలకి స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో దట్ ఈస్ రెండవ కారణం. మూడోది, ఎప్పుడైతే పిల్లలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో పెద్దోళ్ళప్పుడు తగ్గిస్తారు. సో పిల్లోళ్ళను కూడా ఇన్వాల్వ్ అయ్యి తాగేది ఎక్కువ నుంచి తక్కువకో, వారానికి ఒక రోజు మరీ ఆపేయకుండా, సో వాడికి కూడా ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఓపిక చేయాలా. ఇదంతా అంత ఈజీ కాదు. ఇప్పుడు మనమైతే దూరం ఉండా మాట్లాడతాము, వాళ్ళు హ్యాండిల్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కానీ చేయాల్సింది అదే. వీళ్ళకి ముఖ్యంగా లివర్ పాడయ్యేది ఒక సిమ్టమ్. లివర్ సిరోసిస్, లివర్ కార్సినోమా అన్నీ వస్తాయి లివర్. కానీ తాగే వాళ్ళకి కాకుండా కూడా లివర్ సిరోసిస్ వస్తుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిని. ఓకే, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ చాలా డేంజరస్. ఇక్కడ కూడా రైసు, మెయిన్ రైసే. ఇప్పుడు రోజు ఇంత రైస్ 3 సార్లు తింటే కూడా లివర్, చక్కెర, స్వీట్లు తింటే, కూల్ డ్రింకులు తాగితే కూడా లివర్ చెడిపోతుంది. సార్, మరి ఇంకో వాదన కూడా వినిపిస్తుంది, ఇప్పుడు భూమిలోనే సారం లేదు, మనం ఏం తిన్నా కానీ సారవంతమైన ఫుడ్ అయితే మనకి రావట్లేదు అని చెప్పి, అప్పుడు రైస్ తింటే ఏంటి, ఇప్పుడు ఇవన్నీ తింటే ఏంటి అని మళ్ళీ ఈ వాదన కూడా వినిపిస్తుంది. అంటే వెరీ సింపుల్. మనం ఏ టెస్ట్ చేసినా ఏదంటే కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, మినరల్స్ ఎట్లున్నాయి అనేది తెలుస్తుంది కదా. సో ఆ లెక్కనేస్తే పాలిష్ రైస్లో ఉండేదంతా కార్బోహైడ్రేటే, చక్కెరతో సమానం. ఇంత రైస్ తిన్నారంటే మీరు ఇంత చక్కెర తినేట్లు. అదే మీరు ఇంత అరికెలు తిన్నారనుకో, సామలో, కొర్రలో, జొన్నలు తిన్నారనుకో, దాంట్లో ఇంత కార్బోహైడ్రేటు, ఇంత ప్రోటీను, ఇంత ఫైబరు అన్నీ ఉంటాయి. అందుకే మీరు జొన్న రొట్టె తింటే ఆకలి ఉండదు కదా. ఎందుకు? దాంట్లో ఉండే ఫైబరు, కార్బోహైడ్రేట్స్ అడ్డపడితే చిన్నగా అరుగుతూ ఉంటుంది. మీకు కావాల్సిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ఉంటే మీరు యాక్టివ్గా ఇట్లా ఉంటారు. ఎప్పుడైతే భిన్న అరిగిపోయిందో ఫైబర్ లేకుండా 200-300 గ్రాములు గ్లూకోజ్ వచ్చి పడితే ఆ గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది.
ఆ లివర్లో మళ్ళీ వాడుకుందామని. అది వాడే లోపలనే మళ్ళీ నువ్వు గ్లూకోజ్ మళ్ళీ తయారు తింటున్నాం. చేస్తాడు, మళ్ళీ తింటాడు, రోజులో 5 సార్లు తింటాడు. సో ఈ గ్లూకోజ్ అంతా మొత్తము ఫ్యాట్గా మారి పొట్టలో గిట్టలో అంతా ఎత్తి పెడతా వస్తుంది. సో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అనేది కూడా ఉంది. అంటే తాగిన వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంది, బికాస్ ఆఫ్ రైస్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఒబెసిటీ, వాకింగ్ చేయకపోవడము, క్యాలరీస్ బర్న్ చేయకపోవడము, వీటన్నిటి వల్ల. మరి ఒక్కసారిగా షుగర్ మొత్తం తీసుకో, ఇప్పుడు కాఫీలో కానివ్వండి, ఏదైనా రైస్లో యాడ్ చేసుకునే అవన్నీ కూడా ఒక్కసారిగా ఆపేశారు అనుకోండి, ఏదైనా నష్టం ఉంటుందా మళ్ళీ? ఏముండదు. ఎందుకంటే మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్సే గ్లూకోజ్గా మారి ఫైర్ అయ్యి ఎనర్జీని ఇస్తానే ఉంటుంది. మీ తినే మిల్లెట్స్లో, జొన్నల్లో, రాగుల్లో, సజ్జల్లో, అరికల్లో, సామల్లో కూడా కార్బోహైడ్రేట్ కూడా ఉంది. ఒక 5% ఇట్లా అట్లా ఉంది. దాంట్లో ఫైబర్ ఉంది కాబట్టి చిన్నగా అరుగుతుంది, కాబట్టి ఎక్కువ గంటలు మీకు సస్టైన్ అవుతుంది. ఏ ఫుడ్ అయినా మీకు తింటే 6 అవర్స్ మళ్ళీ ఫుడ్ మీద మైండ్ పోకుండా ఉంటే అది సూపర్ ఫుడ్ అని మీరే టెస్ట్ చేసుకోండి. మీ ఇంట్లో అందరికీ జొన్న రొట్టెలు బాగున్నాయి అనుకో, జొన్న రొట్టె నేర్చుకోండి. అందుకని పిల్లలు కూడా నేను చెప్పేది, ఇంట్లో మీరు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి రాగి ముద్ద చేయడము, జొన్న రొట్టె చేయడము, గుగ్గిళ్ళు చేసుకోవడము, మంచి ఫుడ్ ఎట్ట చేసుకోవాలి, నువ్వు లడ్డు చేయడము, పల్లి లడ్డు చేయడము, ఇన్ని నేర్పించండి. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ నేర్పించండి. కేవలం ఆ బిర్యానీ 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 అవే కాకుండా మన సాంప్రదాయ వంటలు ఏవైతే ఉన్నాయో, నువ్వులు అందరూ చేయాలా, అందరూ కలిసి చేయాలా. పిండి ఎవరు కలపాలా, ఒట్టేది ఎవరు వత్తాలా, కాల్చేది ఎవరు కాల్చాలా, ఫ్యామిలీ మెంబర్తో ఇన్వాల్వ్ కావాలా. మార్చుకుంటా ఉంటే అది ఇప్పుడు పెద్ద సమస్య ఏమంటే 5 లక్షలు సంపాదిస్తాడు వీడు, కానీ వీడు చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సార్ నేను చేస్తాను, నా భార్య చేయడం లేదు సార్, మీరు ఫోన్ చేసి మాట్లాడండి సార్ అంటాడు. ఒరే, నీ భార్యతో నేను చెప్తే రాగి ముద్ద ఎందుకు చేస్తాదిరా? నువ్వు 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి నీ భార్య, నీ మాట వినాలా? నా మాట ఎందుకు వింటది? వెరీ సింపుల్, నువ్వు చేయి. నువ్వు మగవాడు బలమైనవాడు అని కదా, జిమ్ చేస్తావు, పరిగెత్తావు, ఫిట్ కదా, టపటపా నువ్వు కొట్టు, 2 రొట్టెలు తిను. నీ భార్య కూడా అడిగింది అనుకో, ఇంకో 2 రొట్టెలు కూడా ఇచ్చేసాను, అయిపోయింది కదా. ఇంత సాఫ్ట్వేరు, ఇంత హార్డ్వేర్లు ఏమేమో చేస్తాడు కదా. ఇంత పెద్ద సిటీలు, ఈ పొల్యూషన్లో ఇన్ని బాధలు పడి, అమ్మ నాయన దూరంగా, పల్లెలు దూరంగా, ఇంత ట్రాఫిక్లో తిట్టుకుంటా రొట్టె చేసేది పెద్ద పనే మీకు. మేము చేసినాము, చేసుకోగలుగుతాము. రాగి ముద్ద కూడా చేసుకుంటాము. అంత రైసు అరికలో పోనీ రైసే అనుకో, ఇంత రైస్ వేసి ఇన్ని నీళ్లు పోసి బాగా ఉడికిపోయినాక రాగి పిండి వేసి ఇంత రైస్కి 5 టైమ్స్ 4 టైమ్స్ రాగి పిండి ఇటు తిప్పితే రాగి ముద్ద రెడీ. దాన్ని ఎవడు చెప్పాలా? రాగి ముద్ద గూగుల్ చేసి, నువ్వు చేయవు కాబట్టి గూగుల్ చేస్తానే ఉంటావు, తినేదేమో ఉండదు, చచ్చిపోతావు 60 ఏళ్ళు. ఒకసారి చేసి 2 సార్లు పాడైతే 3 సార్లు అదే పాడు కూడా ఏం కాదు, కొంచెం గట్టిగాను కొంచెం మెత్తగాను, ఏం పాడవుతుంది? అయిపోయినాక ఓ 2 నిమిషాలు సిమ్లో పెట్టాలంట. అది నేను ఒకసారి మిస్ చేసిన, కొంచెం డిఫరెంట్ కూడా. ఏమిటంటే సిమ్లో పెట్టాలని చెప్పలేదు కదా నా వైఫ్, మరి చెప్పినాక సిమ్లో సరిపోయింది. ఆఫ్రికాలో పోయి ఆడ వ్యవసాయం చేస్తాను, ఆఫ్రికాలో. నేను ఇక్కడ వ్యవసాయం కొంచెం కష్టం ఉంది. సో అక్కడ పోయి కూడా రాగి పిండి బెల్లం తీసుకుని రాగి ముద్ద చేసుకొని తిన్నా ఫస్ట్ టైము. అరే ఇంత ఈజీనే అనుకుంది. ఆ బాగా వేడి ఉండే గిన్నెలో పెట్టేసి కాళ్ళతో గుడ్డేసి పట్టుకొని ఆ కర్ర ఎత్తుకొని ఇట్లంటే అయిపోయా. అంత సింపుల్. బిర్యానీ చేయాలంటే కష్టం, కానీ రాకపోతే చేసే చాలా ఈజీ. రొట్టె చేసి నేర్చుకోండి, మీ లైఫ్లు మారుతాయి, మీ పిల్లల లైఫ్లు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇంట్లో ఆనందము ఆరోగ్యము తాండవిస్తుంది, అదృష్టం వస్తుంది. మీరు రైట్ ఫుడ్ని తిని కిటికీలు తీసి పడుకొని నది నీళ్లు మంజీరా వాటర్ ఏదైనా వేడి చేసుకొని తాగండి, ఆరోగ్యం మీకు అది వస్తుంది, పరిగెత్తి వస్తుంది. 1 గంట సేపు అందరూ గ్రౌండ్కి వెళ్ళండి, ఈ మిద్ది మీదకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి ఎండలో ఉండండి, వారానికి 1 రోజు ఉపవాసం ఉండండి. ఆటోఫాజీ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 8 అవర్స్ తిని 6 అవర్స్ తినకపోతే కూడా సూపర్. పోనీ అది వీలు కాదా సార్? అలా ఉన్నా కానీ గ్యాసెస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఏమి కాదు. నేను పెద్ద గ్యాస్ట్రిక్ పేషెంట్ని, ఎండోస్కోపీ చేశారు. ఈ రాగి జావతోనే నా గట్ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటారు, అదంతా బ్యూటిఫుల్గా బిల్డ్ అయ్యి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు. రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తాను నేను. రేపంతా ఏమి తిన్నాను, 0 ఓన్లీ వాటర్. ఎల్లుండి పొద్దున అంటే ఆల్మోస్ట్ 36 అవర్స్ 38 అవర్స్ నో ఫుడ్. మీకు కళ్ళు తిరగడం కానీ, లేకపోతే తినాలి అంటే రోజు తింటాం కాబట్టి ఆ టైంకి తినాలనిపించడం, ఆకలి వేయడం అలాంటిది ఏమి ఉండదా? అంటే తినాలా అనిపించచ్చు, కానీ తిన కదా ఆ రోజు. కంట్రోల్ పెద్ద కంట్రోల్ ఏమి లేదు ఇప్పుడు, ఎందుకంటే ఫిట్గా తింటాము, ఫిట్గా రన్నింగ్ చేసి ఉంటాము, బాడీ అన్ని ఫిట్గా ఉంటుంది కాబట్టి మాకు ఈజీ. అది గంటకు టీ తాగి అలవాటు అయిన వాళ్ళకి, వాళ్ళు ఫస్ట్ మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చి ఒక 4-5 వారాల తర్వాత ఒక పూట మిస్ చేయండి. ఇప్పుడు సాయంత్రం తింటారు కదా, పొద్దున్నే తినకుండా మధ్యాహ్నం తిన్నారనుకో, ఆల్మోస్ట్ 18 అవర్స్ ఫాస్టింగ్ అవుతుంది. దాన్ని కొంచెం పెంచుకుంటా కూడా మీరు 24 అవర్స్ 48 అవర్స్
3 days కూడా చేయొచ్చు. అట్లా చేసినప్పుడు మీకు వీక్గా ఉండే సెల్స్ బాడీలో స్ట్రాంగ్గా ఉండే సెల్స్ వచ్చి తినేస్తాయి. అది క్లీనప్ మెకానిజం. దాన్ని ఆటోఫాజీ అంటారని యషునోరి ఒసుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. క్యాన్సర్గా మారబోయే సెల్స్ని కూడా అది క్లీనప్ చేసుకుంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇన్ని 16 గంటలు మినిమం ఉండాలా, ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. 16 గంటలు ఉండి మళ్ళీ బకెట్ బిర్యానీ తినేది చెత్త తినేది కాదు, మళ్ళీ రైట్ ఫుడ్ తినాలా, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ బిర్యానీ కోకులు అన్ని వేయకూడదు. వేయకూడదు. అది అది అంటే ఇన్ని గంటలు కాన్షియస్గా ఉండేవాడు తినడు లేదు, తిన్నా కానీ కాన్షియస్గా తిని అరే ఈరోజు తిన్నాను, రేపు పొద్దున పరిగెత్తాలా, రన్నింగ్ చేయాలా, ఇవన్నీ డీటాక్స్ చేసుకోవాలా, బొప్పాయికాయ తినాలా, జ్యూసులు తాగాలా, గుమ్మడికాయ జ్యూస్ తాగాలా, సొరకాయ జ్యూస్ తాగాలా ఈరోజు అనేది ఆలోచన తెలుస్తాయి, చేసే ధైర్యం వస్తుంది, చేసే శక్తి వస్తుంది. కాన్షియస్గా ఉండేవానికి అన్నీ చెప్తుంది కదా మైండ్. సో ఆ ప్రాసెస్లో రికవర్ కావచ్చు. ఓకే సార్, ఇంకా లివర్ పాడవడానికి ఎలాంటి ఆహారపు అలవాట్లు కానీ మన దినచర్య కానీ కారణమవుతూ ఉంటుంది? అదే మీరు తొందరగా ఇప్పుడు మీరు ఒక పొయ్యి ఉంటుంది, న్యూస్ పేపర్ వేసినారనుకో తొందరగా గాలిపోతుంది, మళ్ళీ వేస్తానే ఉండాలి కదా. అదే మీరు కర్ర పెట్టినారనుకో బొగ్గు వేసినారనుకో ఎక్కువ గంటలు కాలుతుంది. సో అట్లా మీకు తొందరగా అరిగిపోయేది తినకూడదు, హై ఫైబర్ ఉండేది తినాలా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే మిల్లెట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ అరుగుతుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చిన్నగా అరుగుతాయి. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది వాటిలో కూడా. సాల్యుబుల్ ఫైబర్ పోయి మీ హార్ట్ లంగ్స్ లో క్లీనప్ చేస్తుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంతా పొట్టలో క్లీనప్ చేసుకుంటా మొత్తం మోషన్ ఫ్రీగా అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 కారణాల వల్ల మీరు మిల్లెట్స్ ఎక్కువ తినాలా అనేది చాలా ఇంపార్టెంట్. రాగులు, సదలు, జొన్నలు కూడా మిల్లెట్సే, అవి కూడా మీరు వారంలో 2-3 సార్లు తినండి. దేశీ బియ్యం కూడా 2-3 సార్లు తినండి. మరి పూర్తిగా మిల్లెట్స్ తింటే సన్నగా ఉండేవాళ్ళు ఇంకా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవుతారా? మిల్లెట్స్ తినడం వల్ల చపాతీ తినడం వల్ల లావ్ అయిపోయామని చెప్తూ ఉంటారు. చపాతీ వేరే, మిల్లెట్స్ వేరే కదా. చపాతీలతో వెయిట్ ఏమి పెద్ద పెరగదు, ఎందుకంటే చపాతీలు మీకు ఇంత గోధుమలతో 2 చపాతీలే తింటారు. అదే మీకు నార్త్ ఇండియాలో 20 చపాతీలు తింటాడు. మనం రైస్ 2 గ్లాసులు తినేస్తాం. సో రైస్తో మనం బరువు ఎక్కువ పెరుగుతాము. మిల్లెట్స్ ఎక్కువ తినలేరు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మిల్లెట్స్ తినేవాళ్ళు ఒక పూట తినండి చాలు. ఇంకో పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏముంటుందో, మీరు రాగి రొట్టెలో, జొన్న రొట్టెలో, సద రొట్టెలో మీరు ఏం తింటారో అది తినండి. దేశీ బియ్యం కూడా 2 రోజులు తినండి, 2 రోజులు సద రొట్టె తినండి, 2 రోజులు జొన్న రొట్టె తినండి సాయంత్రం పూట. సో పొద్దున్నే పూట ఒక పూట మిల్లెట్స్ తింటే చాలు. సన్నగా ఉండేవాళ్ళు మరీ వెయిట్ లాస్ కాకూడదు కదా, మినిమం వెయిట్ అనేది ఉండాలి. మొత్తం మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంది, బికాస్ క్వాంటిటీ తక్కువ తింటారు. మీరు ఇంత రైస్ తింటారు కదా, అలా ఇంత రైస్ తినేస్తారు. అదే మిల్లెట్స్ ఇంత మిల్లెట్స్ తింటేనే పొట్ట చాలు అనిపిస్తుంది. సో సన్నగా ఉండేవాళ్ళు మరీ తక్కువ తిన్నారనుకో వెయిట్ లాస్ అవుతారు. దట్ ఇస్ నాట్ గుడ్. సో జనరల్గా మీరు చెప్పినట్టుగా ఈ 4 పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా తాగుతారు, వాళ్ళ వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది, సొసైటీకి తీసుకెళ్ళండి, ఇలా ఇవన్నీ చెప్తున్నారు. పూర్తిగా పాడైపోయింది లివర్, అప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారపు అలవాట్లు అడాప్ట్ చేసుకుంటే మంచిది? అదే ఇప్పుడు బొప్పాయ లివర్ మీద లోడ్ పడకూడదు, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేది తినాలి. అంటే మీరు కొంచెము ఫ్రూట్స్ కూడా పప్పాయ చాలా ఇంపార్టెంట్. పప్పాయ చాలా క్లీన్స్ చేస్తుంది. ఇంకా గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, కీరా దోసకాయ జ్యూసులు, అట్లా జ్యూసులు ఎక్కువ తాగుతా ఉండాలి. సో లివర్ మీద లోడ్ ఉండదు. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేయాలి, తొందరగా అరిగేటివి తినకూడదు. మీకు కావాలంటే పప్పులు తినచ్చు ప్రోటీన్ కోసం అని చెప్పి. బఠానీలు, శనగలు, మన గుళ్ళో గుగ్గిళ్ళు పెడతారు కదా, శనగలో అట్లాంటి ఏదైనా దాన్ని ఉడకబెట్టి అది కూడా తీసుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్ మొత్తం పొట్టు తీయకుండా ఉడకబెట్టి దాన్ని బాగా ఉడకబెట్టేసినాక మనము తిరగమా తీసి టేస్టీగా కొంచెం దాంట్లో పెప్పర్ గిప్పర్ వేసుకొని కూడా తినచ్చు బాగా టేస్టీగా. అట్లాంటి దీన్ని రైసులు, గోధుమలు అవన్నీ ఆపేస్తే రికవరీ దానికి ఛాన్స్ ఉంది. అంటే సిరోసిస్ కాకపోతే, సిరోసిస్ అంటే గట్టి అయిపోయింది, అది రికవరీ దానికి కష్టం. నీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కూడా రివర్స్ అవుతాయి. కానీ సిరోసిస్ అయ్యి క్యార్సినోమా, క్యాన్సర్ అయ్యేటివి రివర్స్ కావాలంటే కష్టం. కానీ సడన్ గా అయిపోదు అది. లివర్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఇస్ దాట్ లాంగ్ ఇయర్స్ పడుతుంది. మీకు లివర్ కొంచెం ప్రాబ్లమ్స్, అక్కడక్కడ కొంచెం లీజన్స్ అంటారు, చిన్న చిన్న గడ్డలు అవి వచ్చినాయి అనుకోండి, అవి క్యాన్సర్ అయినా కానీ పెరగడానికి చాలా టైం పడుతుంది. సో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా మీకు పెద్దగా హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా గడిపేయచ్చు. అదే వేరే ఆర్గాన్స్ అన్ని రోజులు తట్టుకోలేవు. లివర్ ఒకటి గట్టిగా, దానికి మీరు అబ్యూజ్ చేయకుండా తొందరగా అరిపోయే కార్బోహైడ్రేట్స్, లిక్కర్స్ ముట్టకుండా బాగా నీళ్లు తాగడము, బొప్పాయికాయ
ఆర్గానిక్గా పండించిన బొప్పాయిలు ఎక్కువ తినడం, ఉమ్, బొప్పాయ రసము, బొప్పాయ ఆకు రసము, ఉమ్, ఆకుతో కషాయాలు, ఉమ్, ఇలాంటివన్నీ తీసుకుంటే ఉమ్, మీకు పోస్ట్ పోన్ చేయొచ్చు. డ్యామేజ్ ఉండే దాన్ని కూడా మళ్ళా రికవర్ కాకపోయినా ఉమ్. ప్రాబ్లమ్ ప్రొలాంగ్ కాకుండా ఆపచ్చు. ఓకే. సో ఈ టిప్స్ అన్నీ జాగ్రత్తగా పాటిస్తే మీ ఫ్యామిలీకి ఇంకొన్నాళ్ళు మీరు అండగా నిలబడినట్టు ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.